చంద్రబాబు మొదటిసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి ఈ రోజుటికి 29 ఏళ్ళు పూర్తయింది. 30వ సంవత్సరంలో అడుగుపెట్టినారు ఆయన. ఇప్పటికి 4వసారి ఆయన సీఎంగా బాధ్యతలు చేపట్టి అయింది. అయితే మొదటిసారి బాధ్యతలు ఏ నేపథ్యంలో చేపట్టినారు అనేది ముఖ్యం. తనకు పిల్లనిచ్చిన మామ, అట్లే రాజకీయ భవిష్యత్తునిచ్చిన ఎన్టీఆర్ గారిని పదవీచ్యుతుడిని చేసి ఆయన ఆ సీట్లో కూర్చున్నారు. తనకు పిల్లనిచ్చిన మామనే ఎన్నుపోటు పొడిచినారని ఆయన అంటే గిట్టని వాళ్ళు విమర్శించాంటారు. ఇప్పటికి కూడా ఆయన్ను వెన్నుపోటు బాబుగానే ప్రత్యర్థులు విమర్శించాంటారు. కానీ ఆయన ఒక చాణక్యుడని, పార్టీని రక్షించుకోవడానికే ఆ రోజు ఆ పరిస్థితుల్లో ఎన్టీఆర్ గారిని గద్దె దించాల్సి వచ్చిందని టీడీపీ శ్రేణులు, నాయకులు అంటాండారు. ఈ నేపథ్యంలో అసలు దీన్ని ఎట్లా చూడాలా? చంద్రబాబు గారు వెన్నుపోటు పొడిచినారనుకోవాలనా, లేకుంటే పార్టీని రక్షించుకోవడానికే ఆ రోజు ఆ నిర్ణయం తీసుకున్నారని మనము అనుకోవాలనా అనే విషయమై ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు మాకిరెడ్డి పురుషోత్తం రెడ్డి గారిని అభిప్రాయం అడుగుతాము. ఆయన ఏమంటారో చూద్దాం. అన్న, ఎట్లా చూడాలన్నా దీన్ని? అంటే రెండు అంశాలు. ఒకటి, ఎన్టీఆర్ గారి పదవి మార్పు, అధికారం మార్పు చంద్రబాబు గారి చేతిలోకి వచ్చిన దారితీసిన పరిస్థితులు. రెండు, ఈ 30 ఏళ్ళ అనుభవం. రెండు మనం బేరీజ్ వేసుకుంటేనే ఈ మొత్తానికి ఒక అవగాహన రావడానికి అవకాశం ఉంటుంది. ఓకే. అలా కాకుండా కేవలం ఆ రోజు జరిగిన ఘటనే చూసామనుకోండి, కొంతమంది దృష్టిలో ఎన్నుపోటు, కొంతమంది దృష్టిలో పార్టీ రక్షణ. ఇది ఎప్పటికీ పంచాయతీ పరిష్కారం కాదు. అవును. కానీ ఆ రోజు జరిగిన నుంచి 30 ఏళ్ళ ప్రస్తావన కూడా చూసినామంటే అది ఎన్నిపోటుగా చూడాలన్నా, పార్టీ రక్షణ కోసం ఆయన తీసుకున్న చర్య, లేకపోతే వాళ్ళందరూ కలిసి తీసుకున్న నిర్ణయంగా చూడాలా, ఒక నిర్ణయానికి రావడానికి అవకాశం ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్, చంద్రబాబు నాయుడికి రాజకీయ భిక్ష లేదా పదవులు అవకాశం ఇచ్చింది ఎన్టీ రామారావు గారు అనే భావన ఒక చర్చ నడుస్తుంది. నేను దీంతో విభేదిస్తాను. ఎందుకంటే నిజానికి చంద్రబాబు నాయుడు గారికి రాజకీయ ఎదుగుదల మనం చూసినప్పుడు సహజంగా స్వయం కృషి ఎక్కువ కనిపిస్తుంది. అవును. 28 ఏళ్లలోనే ఆయన ఎమ్మెల్యేగా అయినారు, 30 ఏళ్ళకి మంత్రి అయినా. అన్న, ఆ స్వయం కృషి, పరిస్థితులు అనుకూలించడం. ఇంకా ఏదైనా రాజకీయ భిక్ష అనే పదం వాడదలుచుకుంటే ఇందిరాగాంధీకి పెట్టాలి. ఓకే. ఎందుకంటే ఆయన ఎన్ఎస్వే లీడర్గా తన ప్రస్థానం ప్రారంభించాడు ఎస్వే లిస్టులో. ఆ తర్వాత దేశం అంతా మార్పులు, రాజకీయ మార్పుల భాగంగా అందరూ ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో, అవును, ఇప్పుడు తెలుగు రాష్ట్రాలు అంటే ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్ విడివిడిగా ఉన్న ఎవరికి వాళ్ళు ఇందిరాగాంధీ వదిలేసిపోయినప్పుడు అంతర్లీనంగా ఇందిరాగాంధీకి అనుకూలత ఉంది గ్రౌండ్లో. అవును. ఈ నేపథ్యంలో ఇందిరాగాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థులు దొరకని నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారు యంగ్ టర్క్గా చంద్రగిరి నియోజకవర్గం పోటీ చేశారు. అవును. రాజకీయ వాతావరణం అనుకూలించడంతో ఆయన ఎమ్మెల్యే అయిపోయినాడు. అవును. ఆ రకంగా ఈ రెండు చూసినప్పుడు ఆయన ఎమ్మెల్యే కావడం, రాజకీయ అనుకూలంగా వాతావరణం వచ్చిన మార్పు, ఏదైనా అవకాశం ఇచ్చింది అంటే ఇందిరాగాంధీ ఇచ్చింది. ఈయన దాన్ని అందిపుచ్చుకోవడం ఈయన స్వయం కృషి. అవును. కాబట్టి రాజకీయ ఎంట్రీకి, చంద్రబాబు నాయుడు ఎంట్రీకి, ఆయన ఎదుగుదలకు ప్రారంభంలో రామారావు గారికి ఏ సంబంధం లేదు. ఉంటే సంబంధం ఉంటే కాంగ్రెస్కి ఆయన స్వయం కృషి మనం చూడాల్సి వస్తుంది. ఇది మనం ఎంట్రీ పాయింట్లో చూడాలి. బహుశా ఆయన ఆ రోజు సినిమాటోగ్రఫీగా మంత్రిగా ఉన్నాడు, అందుకే ఈ సినిమాకి సంబంధించిన ఎన్టీఆర్ పిల్లని కూడా ఇచ్చిండొచ్చు ఏమో. అట్లా కూడా చూడొచ్చు. ఈ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా ఆయన మంత్రి అయ్యేంత వరకు రామారావు గారి పాత్ర ఉంది. అదే మంత్రి కాబట్టే ఇచ్చినాడేమో అని. మంత్రి అయిన నాటికి రామారావు గారు సంబంధం లేదు, రాజకీయ సంబంధం. ఆయన ఎమ్మెల్యే అయిపోయినాడు, నాయకుడైనాడు, మంత్రి అయిపోయినాడు వితౌట్ రామారావు గారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు రాజకీయ భిక్ష అనే పదం వాడడం అనేది నాట్ కరెక్ట్. కానీ చంద్రబాబు గారు, రామారావు గారు కొన్ని ఇమేజ్ రీత్యా ఇప్పుడు నాకు రాజకీయ భిక్ష అని ఆడచ్చేమో, కానీ నా దృష్టిలో చంద్రబాబు నాయుడు రాజకీయ భిక్ష అనేది, అంటే రాజకీయ భిక్ష అంటే ఇప్పుడు ఎన్టీఆర్ గారికి అల్లుడు కాకపోతే ముఖ్యమంత్రి కాలేడేమో అన్న, దీన్ని కూడా ఒక కోణంలో ఆలోచిద్దాం. ఆ దృష్టే అన్నాడు. దీన్ని కూడా ఇంకొక కోణంలో ఆలోచిద్దాం. రామారావు గారికి అల్లుడు కాకుండా ఉంటే ముఖ్యమంత్రి అయి ఉండలేడా? నేను దీంతో కూడా కొంత విభేదిస్తాను. కాడ్ అనేది ఎక్కువ మంది అంటారు. మనం లాజిక్ చూద్దాం. రాజశేఖర రెడ్డి గారు, వీరిద్దరూ సమకాలికులు. చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కలిసి కూడా ఒక స్థాయిలో ఎదిగినారు. ఇందులో ఆయన రామారావు గారు అల్లుడైపోయి తెలుగుదేశంకి వెళ్ళాడు, ఈయన కాంగ్రెస్లోనే ఉన్నాడు. ఇప్పుడు కాంగ్రెస్లో అసమ్మతి వర్గం ఉంది. అవును. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యేంత వరకు అసమ్మతి వర్గమే ముఖ్యమంత్రి అవుతా వచ్చింది. ఇప్పుడు ఈయన నిజానికి తెలివిగా రాజశేఖర రెడ్డి గారికి దూరంగా ఉంటే ఈయన ముఖ్యమంత్రి చేసి ఉంటారా కాంగ్రెస్ వాళ్ళు? అంటే సామాజిక నేపథ్యాలు కూడా కలిసి వస్తాయి కదా. ఒక రెడ్లు అట్లా ఇట్లా ఉన్నారు, చంద్రబాబు నాయుడిని ఎంకరేజ్ చేసి ఆయన ఒకసారి అంటే ఒకటి రామారావు గారికి అల్లుడు కావడం వల్ల ఒక పార్టీ ఆయన చేతిలోకి వెళ్ళిపోయింది. అదే
ఆయన అనుకున్నప్పుడు ఆయన తెలుగుదేశం అధికారంలోకి వచ్చినప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు. కాంగ్రెస్లో ఉంటే ముఖ్యమంత్రి అయితే అయి ఉంటాడు. కానీ ఈ రకంగా అజమాయిషి, ఈ రకంగా ఒక పార్టీ తన చేతిలో ఉండడం జరిగి ఉండేది కాదు. కానీ ముఖ్యమంత్రి అయి ఉండేవాడుగా, కేంద్ర మంత్రి అయి ఉంటాడు కదా. ఏదైనా జరిగి ఉండొచ్చులే, మనమేమి ఎట్టపడితే రాజశేఖర రెడ్డి గారు గొప్ప నాయకుడు ఎప్పుడైనా అంటే ముఖ్యమంత్రి అయిన తర్వాత కనపడ్డాడు. అంతవరకు ఇద్దరు సమకాలికులు. ఆయన ఇవ్వాలి, నేను దిగ్గాడు. కాబట్టి ఒకటి గ్యారంటీ, రామారావు గారు కలవడం వల్ల ఇంతకుముందు ప్రస్తావించినట్టు ఆయన మొత్తం ఎంటైర్ పార్టీ ఆయన చేతిలోకి వచ్చింది. ఎప్పుడు తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన హోల్సేల్ ఆయన చేతిలోనే ఉండిపోయింది, ఒక సొంత పార్టీ లాగా. ఇది జరిగింది రామారావు గారి వల్ల. ఇది మనం గమనంలో పెట్టుకోవాలి. ఆ రకంగా చంద్రబాబు గారి కృషిని మనం చూడాలి. బట్ ఆగస్టులో జరిగిన దాన్ని రెండు కోణాలు, కొంతమంది తిరుగుబాటు అంటారు, కొంతమంది వ్యూహాత్మకంగా అంటారు, కొంతమంది ఎన్నుపోటు అంటారు. ఎన్నుపోటు అనేది రాజకీయ ప్రత్యర్థులు. కానీ నా పాయింట్ ఎన్నుపోటు ఎప్పుడు అంటావు అంటే రామారావు గారికి పర్సనల్గా నమ్మించి మోసం చేశాడనే పాయింట్ కింద వాళ్ళు చెప్తారు. నా పాయింట్ ఏంటంటే ఎమ్మెల్యేలు అందరిలో మెజారిటీ ఎమ్మెల్యేలు, మెజారిటీ ఏంది ఎన్మాస్ ఎమ్మెల్యేలు 10 మంది తప్ప అందరికి నీ సంతకం పెట్టారు. ఆ సంతకాలు ఏమైనా పోర్జరీ చేసేసి వాళ్ళని లోపల కూర్చోబెట్టి చేసినాడా? లేదు. దాదాపు ఐచ్ఛికంగానే చేసినారు. కొంతమంది ఏమంటారంటే మీడియాలో హైప్ క్రియేట్ చేసేసి అందరూ రామారావు ఎదురు వెళ్ళిపోతున్నారు అనేది కూడా కొంచెం అభూత కల్పన అంటాను. ఎందుకంటే రామారావు గారు రెండోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత లక్ష్మీపార్వతి గారు ఎంట్రీ అయితే ఒక వాస్తవం. లక్ష్మీ గారి పాత్ర పెరిగిందనేది ఒక వాస్తవం. ఉండేది రామారావు గారు లక్ష్మీపార్వతి ఎందుకు పెళ్లి చేసుకున్నాడు? ఆ సమయంలో తను ఎవరు పట్టించుకోవట్లేదు, కుటుంబ సభ్యులు ఒక తోడు కావాలని పట్టుకున్నప్పుడు ఆమె ప్రయారిటీ ఇస్తాడు. రామారావు గారు మెంటాలిటీ కూడా అదే. ఆ ప్రయారిటీ ఇచ్చే క్రమంలో ఆమె పాత్ర పెరగడం, ఎమ్మెల్యేలు నిర్ణయించడంలో, మంత్రివర్గం నిర్ణయించడంలో కొంత ఉంది అనే భావన వచ్చిన నేపథ్యంలో మిగతా అందరూ హర్ట్ అయిపోయినారు. ఇప్పుడు రామారావు గారిని, జగన్ గారిని ఒక పోలిక చూడాలి. ఆయన ఊరిని కలవడు కదా, మన జగన్ గారి లాగా ఊరు కలవడు. నేనే దేవుడు నిజం కూడా ఆయనకు ఆ ఇమేజ్ ఉంది. అప్పుడు అందరూ దిక్కేవారు అంటే చంద్రబాబు నాయుడు. ఆ రకంగా రామారావు గారికి అందరూ చంద్రబాబు గారికి చెప్పుకోవడం వల్ల ఈయన ఆల్టర్నేటివ్ అయిపోయినాడు. అంటే మనము దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు అట్నే చంద్రబాబు ఎన్టీఆర్ గారి అభిప్రాయాలను తీసుకుంటే ఏది ఈ వెన్నుపోటు జరిగింది అన్న తర్వాత నేను చెప్పేది ఈ ఎమ్మెల్యేల టికెట్లు ఇప్పించుకోవడంలోనే పెద్ద కుట్ర జరిగింది. చంద్రబాబు తన మనుషులందరికీ ఎమ్మెల్యే టికెట్లు ఇప్పించుకున్నారనేది వాళ్ళ వాదన. ఖచ్చితంగా ఇప్పుడు రామారావు గారు దేవుడుగా వాళ్ళకి ఐకానిక్ పర్సనాలిటీ ఉన్నాడు. ఆయన ఎమ్మెల్యేలు తన వాళ్ళు ఇచ్చుకునే అలవాటు ఆయనకి లేదు. మొత్తం నేనే దేవుడు, నేనే మంత్రి అనుకునేవాడు ఆయన. ఇప్పుడు తర్వాత ఎవరి పాత్ర వస్తుంది? దగ్గుబాటి వెంకటేశ్వరరావు పాత్ర ఉంటుంది, చంద్రబాబు గారి పాత్ర ఉంటుంది. ఎవరి కృషి వాళ్ళది. ఇప్పుడు ఖచ్చితంగా ఒక రాజకీయ నాయకుడు చంద్రబాబు తనకు అనుగుణంగా ఉండాలని కాకుండా దగ్గుబాటి వెంకటేశ్వరరావు అనుగుణంగా ఇస్తాడా? పాయింట్ ఏంటంటే రామారావు గారు తన మనుషులనే లేదు, ఆయన హోల్సేల్ ఓనర్ నేనని ఆయన ఆ రేంజ్లోకి వెళ్ళిపుచ్చినాడు. ఈ టైంలో సెకండరీ లీడర్షిప్ యొక్క పాత్ర వచ్చేసింది. ఇప్పుడు మంత్రి ఆడిచ్చినప్పుడు రామారావు దగ్గర ఎవరు కలవలేరు, భగవంతుడు ఆయన. కాబట్టి త్రూ చంద్రబాబు నాయుడు గారు, త్రూ దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారినే కలవాలి. ఇప్పుడు ఇద్దరు తమకు కావాల్సిన వాళ్ళకి ఇచ్చుకుంటారా? ఖచ్చితంగా ఆయన చూపించకపోతే ఆయన ఫెయిల్యూర్ తప్ప, దగ్గుబాటి వెంకటేశ్వర ఫెయిల్యూర్ తప్ప. చంద్రబాబు నెట్ట మన స్వార్థం అంటాం. ఖచ్చితంగా ఆయన కావాలి. ఎవరిని అనేవాడు కాంగ్రెస్ వాళ్ళకి ఇప్పించుకున్నాడా? ఏం లేదు. తెలుగుదేశంలో 2-3 గ్రూపులు ఉంటాయి. ఇప్పుడు తిరుపతిలో 5-6 మంది ఉంటారు. చంద్రబాబు గారు కొంతమంది ఉంటారు, దగ్గుబాటి పోతారు. ఈయన కావాల్సిన ఈయన పంపించుకున్నాడు. కాబట్టి దాన్ని వ్యూహాత్మకంగా అంటే భవిష్యత్తులో ముఖ్యమంత్రి అవ్వాలనే కోరిక కన్నా తన మనుషులుంటే బెటర్ అని ఆయన ఇచ్చుకున్నాడు. లక్ష్మీపార్వతి గారు ఎంట్రీ అవడంతో ఖచ్చితంగా లక్ష్మీపార్వతి గారితో వీళ్ళందరూ నెగిటివ్గా ఉన్నారు. అంటే ఆమెకు దగ్గర అయిపోయారు. కొంతమంది అధికార యంత్రాంగంలో ఎవరు దగ్గర అయినా కొంతమంది దగ్గర అయిపోయారు. 10 మంది మిగతా మెజారిటీ దూరం అయినారు. ఆ మెజారిటీ రామారావు కలవడు, చంద్రబాబు కలిసే అలవాటు ఉంది. ఇంక మీద మీరు ప్రస్తావించినట్టు ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఆయన ఇప్పించుకున్నాడు. ఐకానిక్ పర్సనాలిటీ మనం ఇంకా మెల్లిమెల్లిగా ఇంక లక్ష్మీపార్వతి పాత్ర ఎక్కువ అయిపోతా ఉంది అనే ఒక ఊహతో ఖచ్చితంగా రామారావు గారిని పక్కన పెట్టేసి ఇన్ని పెట్టుకోవాలని ఆలోచించింది. ఇందులో రామోజీరావు లాంటి వాళ్ళు ఎక్స్టర్నల్ పాత్ర. ఎందుకంటే రామోజీరావు గారు మాట వినలేదు రామారావు గారు అని ఇట్లన్నీ రావడం వల్ల కలిసి వచ్చాయి. మీడియా ఉందిలేండి. ఇప్పుడు కలిసి వచ్చిన అవకాశాలను చంద్రబాబు ఒడిసి పట్టుకున్నాడు. దీని కుట్రాను నేను ఖచ్చితంగా వ్యూహం అంటాను. వచ్చిన అవకాశాలు ఆయన అందిపుచ్చుకున్నాడు, సక్సెస్ అయిపోయినాడు. అంతే. రాజకీయాలు అంటే మనం తరతరాల ఇప్పుడు రాజుల కాలం నుంచి చూస్తే ఇవన్నీ సర్వసాధారణం అయిపోయినాయి రాజకీయాలు ఇవన్నీ కూడా. అయినా రామారావు ఒకసారి దెబ్బతిన్నాక రెండోసారైనా అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి లేదా? ఆయన ఎందుకు అంత ఆలోచించలేకపోయినారంట? ఖచ్చితంగా అక్కడే రామారావు గారి యొక్క ఇమేజ్, రామారావు గారికి సమాజంలో ఉన్న గౌరవం రీత్యా నేను పెట్టినోడే ఎమ్మెల్యే, నేను పెట్టినోడే మంత్రి, కాబట్టి నాకు ఇంక వాళ్ళతో పనే ఉంది నన్ను అనుకున్నాడు. అనుకోవడం వల్ల ఏమైంది? ఆయన ముఖ్యమంత్రి కూర్చున్న తర్వాత ఆయన ఏదంటే బాబును కలవండి అన్నాడు.
అవును. ఇప్పుడు మన జగన్మోహన్ రెడ్డి గారు రామకృష్ణారెడ్డిని కలవమంటారు కదా, అట్లా కలవమంటే ఆయన వీళ్ళేం దేవుళ్ళు అనుకున్నారు. నిజానికి ఆ ఇమేజ్ ఆయనకు ఉంది, రామారావు గారికి ఆ ఇమేజ్ ఉంది. ప్రతి ఒక్కరు చంద్రబాబు కలిసినప్పుడు పని అంతా చంద్రబాబుతో అవుతా ఉందని ఒక వాతావరణం వస్తూ ఉంది. ఈ లక్ష్మీపార్వతి గారు ఎంటర్ అవడంతో అధికార క్లాస్ అయింది. ఏం ఆయన మాట వింటున్నాడని ఈజీగా చెప్పగలిగినాడు. మీడియా సంస్థలు ఆయనకి వ్యతిరేకంగా మారినాయి. వచ్చిన అవకాశాలను ఉపయోగించుకున్నాడు తప్ప దీంట్లో కుట్రలు అనేదానికన్నా పరిస్థితుల్ని తాను బాగా ఉపయోగించుకోగలిగినాడు. రామారావు గారి యొక్క వ్యవహార శైలి తనకు ఉపయోగపడింది. ఓకే. రామారావు గారు ఇప్పుడు మీరు అన్నట్టు నాదేండ్ల భాస్కర్ ఒక ఎపిసోడ్ చూసినాడు. చూసిన తర్వాత తను జోక్యం చేసుకోవాలి కదా. అదే అదే ఎమ్మెల్యే నాదేండ్ల భాస్కర్ ఎందుకు అందరిని రెచ్చగొట్టి కొంతమందిని లాక్కునేసి లాగేసినాడు. మనం చంద్రబాబు నాయుడు చెప్తున్నాం అని అనుకున్నప్పుడు ఇదేదో తేడా కొడితే సమస్య వస్తుందని ఆయన నేరుగా జోక్యం చేసుకునే ప్రయత్నం రెండోసారైనా చేయాలి కదా. అదే అలా చేయకపోవడం అనేది రాజకీయాల్లో ఆయన తీసుకున్నటువంటి ఒక మైనస్గానే చూడాలి. దాన్ని ఆయన ఉపయోగించుకున్నాడు. మనం ఇక్కడ చంద్రబాబు సరే ప్రత్యర్థులు కుట్రలన్నా ఇంకోటన్నా కూడా అట్ ద సేమ్ టైం రామారావు గారి ఫెయిల్ని కూడా మనం చూడాల్సింది ఉంటుందా? రాజకీయ వ్యూహాత్మకంగా రామారావు గారు ఖచ్చితంగా ఫెయిల్ అయ్యాడు. ఒక ఇన్నోసెంట్ పర్సనాలిటీగా ఒక ప్రజలకు ఏదో చేయాలని ఒక మాస్గా వెళ్ళిపోయినాడు తప్ప ఓకే ప్రజలు నాయకులకు మధ్య ప్రభుత్వానికి మధ్య ఒక ఎమ్మెల్యేలు ఉంటారని పార్టీ కార్యకర్తలు ఉంటారని మనం చూస్తున్నాం కదా. 2024 జగన్మోహన్ రెడ్డి ఎన్నికలు కూడా చూస్తున్నాం కదా. కాబట్టి వీళ్ళందరూ కూడా ప్రభావితం చేస్తారు, నిర్ణయాత్మకంగా ఉంటారనే విషయాన్ని మర్చిపోయినాడు. ఆయనకున్న పరిమితమైన ఆయనకి రాజకీయ పరిజ్ఞానం తక్కువ కదా వీళ్ళతో పోల్చుకుంటే, చాలా తక్కువ. రెండోది ఆయన ఒక రకంగా చిన్నపిల్లల మనస్తత్వం అంటుంటారు, ఎమోషనల్గా కనెక్ట్ అయిపోతుంటాడని. అట్లా వెళ్ళిపోయినాడు. అల్లుడు అనే పాయింట్ కాదు, వీళ్ళెవరు లేరు. రామారావు అనే పర్సనాలిటీ ముందు చంద్రబాబు దగ్గుపాటిలందరూ ఏమీ కాదు అనే అభిప్రాయం ఎక్కువ నమ్మినాడు ఆయన. చాలామంది అల్లుడు నమ్మినాడు అంటారు. నేను అల్లుడు అనే దానికన్నా నా పర్సనాలిటీ ముందు మిగతావి మెటీరియల్ కాదనుకున్నాడు వల్ల ఆయన అట్లాంటి నిర్ణయం తీసుకోండొచ్చు. ఒకవేళ అల్లుడైన చంద్రబాబు ప్లేస్లో ఇంకొకరు ఎవరైనా అల్లుడు కాని వాళ్ళు ఎవరైనా ఉండే ఇట్లే జరిగిండేదా? అంటే చంద్రబాబు అల్లుడు కావడం వల్ల అదనపు అడ్వాంటేజ్. ఎందుకంటే రామారావు గారి కుటుంబ సభ్యులు లక్ష్మీపార్వతి గారి కారణంగా, అంటే ఆమె తప్పు చేసిందని నేను అన్నాను, బట్ నాకు షేర్ వస్తుందని భావించిన షేర్లో నువ్వు 10% తీసుకున్నా నేను ఒప్పుకోను. రామారావు గారు కొడుకులు కూతురు ఏమనుకుంటారు, మా నాయన ఆస్తి నాదే అనుకుంటారు. మధ్యలో లక్ష్మీపార్వతి రెండో వ్యక్తి కాబట్టి 10% తీసుకున్న పవర్ని అది మాది కదా అనే భావనతో వీళ్ళు ఎమోషనల్ కలిపినారు. రామారావు గారు కొడుకులు కూడా అందరూ ఎమోషనల్ పర్సన్స్ కనిపిస్తారు, వ్యూహాలుగా ఏమీ కనపడవు. దీని పర్యవసనం ఎలా ఉంటాయో కూడా చూసుకోవాలి వాళ్ళు. సింపుల్గా మేము ముఖ్యమంత్రి అవుతాను ఎందుకు అనలేదు. స్టార్టింగ్లో బాలకృష్ణ గారు హరికృష్ణ గారు నాకేయండి అని ఉంటే ఇంకో రకమైన పరిస్థితి వచ్చి ఉండేదేమో. వాళ్ళు కూడా ఇన్నోసెంట్గా ఉండిపోయినారు. చంద్రబాబు గారు అల్లుడు కావడం, అప్పటికి ఆయన మంత్రిగా ఎమ్మెల్యేగా వ్యూహకర్తగా ఆయనకి ఒక గుర్తింపు పార్టీలో ఉండడం వల్ల వీళ్ళేమనుకున్నారు, రామారావు గారి కొడుకులు మొత్తం మాదే ఉంటుందేమో అనుకున్నారు. చంద్రబాబు గారు ముందుకు తెచ్చారు. ఒకసారి అవకాశం ఇచ్చిన తర్వాత ఆయన పట్టు ఆయన సాధించుకున్నాడు. రామారావు గారు చేసిన తప్పులు ఆయన చేయలేదు. అదే అసలుకే పోగొట్టుకున్నారు కదా చంద్రబాబు చేతిలో పెట్టి. దాన్ని ఏమి చేయడం, రాజకీయాల్లో సింగిల్ అవుట్గానే ఉంటారు. రాజకీయాల్లో ఎప్పుడు కూడా ఇప్పుడు రామారావు గారు చేసిన తప్పులు చంద్రబాబు గారు ఒక గుణపాఠంగా నేర్చుకున్నాడు. ఆయన కొడుకు, ఈయన కూతురు, ఈయన అల్లుడు అనుకుంటే కుదరదు. రాజకీయంగా చేయాలి, తన పట్టు ఉండాలి. తన పట్టు సడలితే ఎవరైనా రాజకీయంగా ఒక పాత్ర పోషిస్తారని స్వీయానుభవం తెలుసు ఆయనకి. ఆయన పోషించాడు కదా. రామారావు గారి చుట్టూ వచ్చిన బలహీనతల్ని తను అందిపుచ్చుకున్నాడు. నేను కూడా ఒక బలహీనత ఇస్తే దాన్ని అందిపుచ్చుకుని ఉంటాడు అనే విషయం చంద్రబాబు గారికి తెలిసి బట్టి కఠినమైన నిర్ణయాలు తీసుకున్నాడు. తన నాయకత్వాన్ని తను నిర్మించుకున్నాడు. అందుకేనా ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారిని పక్కన పెట్టినారని అనుకోవచ్చా? రాజకీయాలలో ఎప్పుడు కూడా సెకండరీ లీడర్షిప్ని ఒక జాతీయ పార్టీలు తప్ప ప్రాంతీయ పార్టీలు ఎంకరేజ్ చేయవు. అది చరిత్రలో మనం ఎప్పుడు రుజువు అవుతుంది. ఇప్పుడు తమిళనాడులో స్టాలిన్ కావచ్చు, వాళ్ళ అన్న తమ్ముడు వాళ్ళ కొడుకే కదా వాళ్ళ అబ్బాయి పెద్ద అయినా కావచ్చు, చెల్లెలు కావాలి వరుసకు కావచ్చు, వీళ్ళ పాత్ర ఎంత ఇస్తున్నాడు. ఇప్పుడు కొడుకు ఎందుకు రావాలి? ఖచ్చితంగా ప్రాంతీయ పార్టీలో ఓల్ అండ్ వన్గా ఒకరు ఉంటారు. ఒక వ్యక్తి చుట్టే నడుస్తుంది రాజకీయం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి అయినా, తెలుగుదేశం పార్టీ అయినా, కేసీఆర్ గారైనా, స్టాలిన్ అయినా, మమతా బెనర్జీ అయినా ఐకానిక్ పర్సనాలిటీగా ఒకరే ఉంటారు. దాని చుట్టూ ఇంకెవరిని ఎంకరేజ్ చేసినా, పర్టికులర్గా కుటుంబ సభ్యులను ఎంకరేజ్ చేస్తే రెండో కేంద్రం ఖచ్చితంగా తయారవుతుంది, వాళ్ళ ఇష్టాలు పక్కన పెట్టి. కాబట్టి మనం ప్రాంతీయ పార్టీల్లో వాళ్ళు అనుకున్న ఒకరిని తప్ప మిగతా వారిని మెల్లిగా, ఇప్పుడు కేసీఆర్ రాజకీయం చూడండి, నాకు తెలిసి కేటీఆర్ గారి కన్నా, కవిత గారి కన్నా హరీష్ రావు గారి పాత్ర చాలా ఎక్కువ ఎమోషనల్గా. కానీ మళ్ళీ కేటీఆర్ గారు కూడా నిరూపించుకుంటున్నాడు. దట్ ఈస్ డిఫరెంట్. హరీష్ రావు ఎంత హరీష్ రావు గారి కన్నా కేటీఆర్ ఆమోదయోగుడిగా మారినా మనం ఆశ్చర్యపోనక్కర్లేదు. అవునవును, గ్రేటర్ హైదరాబాద్ ఆ సిచ్యువేషన్ చూసినప్పుడు. కాబట్టి నేను నిరూపించుకోవచ్చు. కానీ బట్ యాజ్ ఎ నెంబర్ 1 పర్సన్గా చూసుకున్నప్పుడు ఇస్తాడా రేపు హరీష్ రావు గారికి?
ఇయ్యడు. ఇవ్వడు కదా. కాబట్టి అది ఆయన మీద కోపం కాదు, అది ఒక వాస్తవం. తన కొడుక అల్లుడ ఇద్దరిని ఎంకరేజ్ చేయడం అంటూ మొదలెడితే మొత్తం పుట్టి మునిగిపోతుంది. అందువల్ల మన ప్రాంతీయ పార్టీలో ఒకరినే ఎంకరేజ్ చేయడం అనేది ఒక వాస్తవంగా మారిన నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారు తన కొడుకును ఉండగా అదే వయసు అంతకన్నా బాగా పాపులర్ పర్సనాలిటీ ఉన్న రామారావు గారిని ఎంపిక చేస్తే రేపు చిన్న తేడా వస్తే ఖచ్చితంగా ఆయన ముందుకు వస్తే లేనిపోయిన సమస్యలు కాంప్లికేషన్స్ వస్తాయి. కాబట్టి ఇది కష్టమైన నష్టమైన, ఇది అనివార్యం, ఇది రాజకీయం. థ్యాంక్ యూ పురుషోత్తం రెడ్డి గారు. ఈ చంద్రబాబు వెన్నుపోటు పొడిచాడా అనే దానిపైన పురుషోత్తం రెడ్డి గారు భిన్నమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేసినాడు. ఇది ఈరోజు చర్చా కార్యక్రమం. థ్యాంక్ యూ.